హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ సిరీస్ ని అయితే కంటిన్యూ చేద్దాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయింటే ఒకసారి చెక్అవుట్ చేసేసి వచ్చేసేయండి. ఈ వీడియో అయితే కంటిన్యూషన్ గా చూడడానికి బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ వీడియోలో సంజిన్ వుక్ అయితే చాలా క్రిటికల్ హిట్ అయితే ఇస్తాడు కదా బీస్ట్ మోనార్క్. మనకు అక్కడ నుంచి అయితే మళ్ళీ ఈ చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. సంజిన్ వు తన 2 డాగర్స్ అయితే కిందకు వదిలేస్తాడు దాన్ని పట్టుకోకుండా. నేను ఎట్లాగో లెవెల్ చాలా ఇంక్రీజ్ అయ్యాను కాబట్టి ఈ మాత్రం ఇంజురీస్ అయితే నేను తీసుకోగలనని చెప్పి సంజిన్ వు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడే కరెక్ట్ గా ఫ్రాస్ట్ మోనార్క్ అయితే వచ్చి సంజిన్ వు యొక్క డాగర్ కి తన ఐస్ మ్యాజిక్ ని అయితే వేసి సంజిన్ వుక్ అయితే ఫ్రంట్ నుంచి హార్ట్ లోకి అయితే దించేస్తాడు. దించేసి నీ వెపన్ ని నీకు తిరిగిచ్చేస్తున్నాను మర్చిపోయానని చెప్పి సంజిన్ వుక్ అయితే అంటాడు. అని లాస్ట్ టైం నువ్వు చేసావు కదా రీజనరేట్ అయ్యి, ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే హీల్ అవ్వు అని చెప్పి సంజిన్ వున్ అయితే మాక్ చేస్తాడు ఫ్రాస్ట్ మోనార్క్. అండ్ ఇదే నీ లిమిట్, నువ్వు దీనికి మించి ఇంకా ఎక్కువ దూరం అయితే వెళ్ళలేవు నీ పవర్ తో అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే స్లోగా తన చెవిలోకి వచ్చి చెప్తూ, మేమందరం ఆర్మీస్ ని తీసుకొచ్చి ఈ వరల్డ్ మొత్తాన్ని డిస్ట్రక్ట్ చేసే టైంకి నువ్వు కనీసం బతికుండవు, నువ్వు ఇప్పుడే చచ్చిపోతావు అని చెప్పి సంజిన్ వున్ అయితే ఫ్రాస్ట్ మోనార్క్ అంటాడు. అండ్ నీకు తెలియదు కదా అప్పుడు ఏం జరిగిద్దో, నేను చెప్తాను చూడు. నీ హ్యూమన్స్ అందరి శవాలైతే కుప్పలు కుప్పలుగా ఇక్కడ పడిపోయి ఉంటాయి. అండ్ వాళ్ళ రక్తం మొత్తం అంతా అట్మాస్ఫియర్ ని, నేలని, ఆకాశాన్ని మొత్తాన్ని కప్పేస్తుంది. అంత డిస్ట్రక్షన్ చేస్తాము మీ హ్యూమన్స్ ఉన్న ఎర్త్ ని అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అంటాడు. అండ్ ఈ సీన్ మొత్తాన్ని అయితే సంజిన్ వు చనిపోవడాన్ని, ఫ్రాస్ట్ మోనార్క్ తన గుండెల్లో గుచ్చడాన్ని, ఇదంతా సంజిన్ వు వాళ్ళ మదర్, సిస్టర్, హంటర్ చా, హంటర్ జున్చిల్ అందరూ అయితే చూస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే టైంలో షాడో మోనార్క్ కి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే చెప్తాడు, ఈ హ్యూమన్స్ అందరిని చంపేసి నేనే పర్సనల్ గా వాళ్ళందరినీ ఫ్రీజ్ చేసేస్తాను. ఫ్రీజ్ చేసేసి వాళ్ళు బతకలేరు, చావలేరు, అట్లా ఎటర్నల్ గా సఫర్ అయ్యేలాగా నేను చేస్తానని చెప్పి షాడో మోనార్క్ అయితే ఫ్రాస్ట్ మోనార్క్ ఇదంతా చెప్తూ ఉంటాడు. అండ్ అట్లా చెప్తూ సంజిన్ వున్ అయితే కంప్లీట్ గా ఫ్రీజ్ చేసేస్తూ ఉంటాడు. అండ్ సంజిన్ వు అయితే మనసులో అనుకుంటాడు, ఇంకొంచెం పవర్ ఉండుంటే నేను వీళ్ళిద్దరిని ఓడించేసేవాడిని, కొంచెం పవర్ ఉండుంటే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు సంజిన్ వు. అండ్ మనకు అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది, ప్లేయర్స్ హెచ్పి హ్యాస్ రీచ్డ్ 0 అని చెప్పి, ప్లేయర్ హ్యాస్ డెడ్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, ప్లేయర్ ఈజ్ ఇన్ పొసెషన్ ఆఫ్ బ్లాక్ హార్ట్ అని చెప్పి. అండ్ తర్వాత ఇంకో నోటిఫికేషన్ కూడా వస్తుంది, యూ హ్యావ్ మెట్ ద ఆల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ప్యాసివ్ స్కిల్ అన్లాక్ అని చెప్పి. అట్లా అప్పుడు దాకా అన్నౌన్ గా ఉన్న ఒక ప్యాసివ్ స్కిల్ అయితే అన్లాక్ అవుతుంది. అండ్ అన్లాక్ అయ్యి స్లోగా అయితే అది యాక్టివేట్ అవుతుంది. అండ్ యాక్టివేట్ అయిన వెంటనే ఒక పెద్ద లైటింగ్ అయితే వచ్చి సంజిన్ వు అయితే కళ్ళు తెరిచి లెగుస్తాడనమాట. అది ఒక హాస్పిటల్లో. లెగిసిన వెంటనే కంగారుగా తన హార్ట్ నైతే పట్టుకొని, ఏం నాకేం అవ్వలేదు, నేనేంటి ఇక్కడ ఉన్నానని చెప్పి ఒక్క నిమిషం అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నన్ను బీస్ట్ మోనార్క్ అండ్ ఫ్రాస్ట్ మోనార్క్ అయితే గుచ్చారు కదా, చంపేశారు కదా, నేనేంటి ఇంకెట్లా ఉన్నాను, నేను డ్రీమ్ లో ఉన్నాను అని చెప్పి సంజిన్ వు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో ఉంజిన్ చుల్ అయితే వచ్చి సంజిన్ వుతో అయితే మాట్లాడడానికి వస్తాడు. వెంటనే సంజిన్ వు అయితే, చైర్మన్ ఆ మోనార్క్స్ కి ఏమైంది, అసలు ఆ మాన్స్టర్స్ ఏమైపోయినాయి అని చెప్పి, ఇంకా బతికే ఉన్నాయా లేదా చనిపోయాయా అని చెప్పి అడుగుతాడు. అడిగేసరికి ఊజిన్ చుల్ అయితే ఒక్క నిమిషం అట్లా షాక్ అయిపోయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చైర్మన్ ని కాదు, అండ్ సెకండ్లీ నేను నువ్వు మూవింగ్ స్టేటస్ గురించి అడిగావు కదా, సో దాని గురించి తెలుసుకోవడానికి వచ్చానని చెప్పి సంజిన్ వు అయితే చెప్తాడు. అండ్ థర్డ్లీ నీకు అసలు నేను ఎవరో ఎట్లా తెలుసు అని చెప్పి సంజిన్ వు అయితే ఊజించులు అయితే అడుగుతాడు. అట్లా ఊజించులు అడిగిన క్వశ్చన్స్ కి అయితే సంజిన్ వు మూవింగ్ స్టేటస్ అసలు ఏం అడుగుతున్నారు మీరు అని చెప్పి ఊజించులను అయితే అడుగుతాడు. అప్పుడు ఊజించులు అయితే చెప్తాం అయితే స్టార్ట్ చేస్తాడు, నేను వైట్ టైగర్స్ గిల్స్ తో కలిసి నీ దగ్గరకు వచ్చాను కదా సైట్ లోకి, సో అప్పుడు మేము రికవర్ చేస్తున్నాం అని అట్లా అంటూ ఉండేసరికి మధ్యలో అయితే సంజిన్ వు ఆపేసి, లేదు లేదు నేను దాని గురించి అడగట్లేదు అని చెప్పి అయితే సంజిన్ వు అంటాడు. అని మైండ్ లో అయితే ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఈ ప్లేస్ లో చాలా రోజులు అయితే ఉన్నాను, నాకు ఈ ప్లేస్ చాలా ఫెమిలియర్ గా ఉంది, ఎందుకంటే నేను పాస్ట్ లో 2 వీక్స్ నేను ఈ హాస్పిటల్లోనే చాలా రోజులు ఉన్నాను. అండ్ ఆ మధ్యలో అయితే ఊజించులు అడిగి, సంజిన్ వు నువ్వు ఈ ఫోటోలో కన్నా చాలా డిఫరెంట్ గా ఉన్నావు ఇప్పుడు అని చెప్పి ఊజించులు అయితే అంటాడు. అండ్ ఆ వెంటనే సంజిన్ వుకి అయితే మొత్తం గుర్తొస్తుంది, ఇది విఐపి పేషెంట్ రూమ్ కదా, నేను ఇక్కడ 2 వీక్స్ ఉన్నాను, అది ఎప్పుడో కాదు, డబుల్ డంజన్ నుంచి నేను సర్వైవ్ అయిన నెక్స్ట్ టైం నుంచే నేను ఈ హాస్పిటల్లో ఉన్నాను, అప్పటి నుంచే నాకు సిస్టమ్ అయితే యాక్టివేట్ అయింది, నేను మళ్ళీ ఆ టైంకి అయితే ఎందుకు వచ్చానని చెప్పి సంజిన్ వు అయితే షాక్ అయిపోయి ఆలోచిస్తూ అయితే ఉంటాడు.
అండ్ అదంతా చూసి ఊచించలైతే అడుగుతాడు. "నువ్వు బానే ఉన్నావా? ఏంటి అట్లా అయిపోయావు?" అని చెప్పి. "లేదు సార్ నేను కొంచెం టైం కావాలి. నాకు కొంచెం థాట్స్ అంతా ఒక రకంగా ఉన్నాయని" చెప్పైతే సంజీవ్ చెప్తాడు. అట్లా చెప్పి మైండ్‌లో అయితే అనుకుంటూ ఉంటాడు. అసలు ఇదంతా ఎట్లా జరిగిందని చెప్పి తన స్టాట్స్ అయితే ఓపెన్ చేస్తాడు. అండ్ ఓపెన్ చేస్తే తన స్టాట్స్ అన్నీ అయితే తను చనిపోయేటప్పుడు ఏ లెవెల్‌లో ఉన్నాయో అన్నీ సేమ్ అదే లెవెల్‌లో అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ సంజీవ్‌కి అప్పుడు అర్థమవుతుంది. ఓకే. నా ఫేస్, నా స్టాట్స్ అన్నీ అయితే నేను చనిపోకముందు ఎట్లా ఉన్నానో అట్లాగే ఉన్నాయి. సో, సేమ్ అదే ఫీచర్స్‌తో అయితే నేను మళ్ళీ రిటర్న్ అయ్యానా ఇక్కడికని చెప్పి సంజీవ్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. అండ్ సడెన్‌గా అయితే జినా హాస్పిటల్ రూమ్‌లోకొచ్చేసి, ఓహ్! సారీ నేను వేరే రూమ్‌లోకొచ్చేసాను అని చెప్పి తనైతే కన్‌ఫ్యూజ్ అయిపోతుంది అటు ఇటు చూస్తూ. తను చూసి "ఏం నువ్వు ఇంత హైట్, ఇంత హ్యాండ్సమ్‌గా అయిపోయావు. నీకేమైంది? నిన్నే కదా నువ్వు చిన్నగా ఉన్నావు. ఇప్పుడేంటి ఇంత హైట్ అయిపోయి ఇట్లా చేంజ్ అయిపోయావు" అని చెప్పి తనైతే అంటుంది. "నువ్వు నన్ను సరిగ్గా చూడట్లేదులే. నేను ఎప్పటినుంచో ఇట్లాగే ఉన్నా" అని చెప్పి సంజీవ్ అయితే కొంచెం కవర్ చేసుకుంటాడు. అండ్ అట్లా కవర్ చేసుకొని స్లోగా బయటికి నడుచుకుంటూ వస్తాడు. వచ్చి జిన్నాకైతే చెప్తాడు. "నేను హంటర్‌గా అవ్వట్లేదు. నేను హంటర్ దానికి రిజైన్ చేసేస్తున్నానని" చెప్పి జిన్నాకైతే చెప్తాడు. చెప్పి వాళ్ళ ఫ్రెండ్‌కి కూడా "నువ్వు కూడా హంటర్ అవ్వడానికి ఏం ట్రై చేయబాక. మంచిగా స్టడీస్ మీద కాన్సంట్రేట్ చెయ్యి" అని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు వీళ్ళిద్దరికి. అట్లా అనుకుంటూయే సంజీవ్ అయితే బ్రెయిన్‌లో కంటిన్యూగా ఆలోచిస్తూనే ఉంటాడు. అసలు ఇదంతా ఎట్లా జరిగింది? అసలు ఇదంతా ఎందుకు జరిగిందా? అని చెప్పి సంజీవ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నేను నిజంగా టైమ్‌లో బ్యాక్‌కైతే వచ్చేసాను. అసలు ఇట్లా ఎట్లా జరిగిందని చెప్పి సంజీవ్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అట్లా ఆలోచిస్తూ డైరెక్ట్ హంటర్స్ అసోసియేషన్‌కైతే వెళ్లి డైరెక్ట్ చైర్మన్ దగ్గరికైతే వెళ్తాడు. అండ్ అట్లా వెళ్తున్న టైంలో లిఫ్ట్‌లో అయితే తనకి వాంగ్ డాంగ్ సో అయితే కనిపిస్తాడు. అండ్ కనిపించి తనలో తానైతే నవ్వుకుంటూ ఉంటాడు. నేను వీళ్ళందరిని ఎట్లా ఫూల్స్ చేశాను. నా ర్యాంక్‌ని అయితే హైడ్ చేసి అని చెప్పి. కరెక్ట్‌గా అదే టైంలో నువ్వు నీ కామ్రేడ్స్‌ని అయితే హార్మ్ చేయడానికి ట్రై చేస్తే నేను ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అండ్ అట్లా అంటూ తన నైఫ్స్ అయితే స్లోగా తీసుకొని తన చేతిలో అయితే పెట్టుకుంటాడు. అండ్ అది చూసి డాంగ్సో అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు ఏంటి ఈ మనిషి అని చెప్పి స్లోగా అయితే వెళ్ళిపోతాడు బయటికి. అండ్ అట్లా వెళ్ళి తన చైర్మన్ అయితే కలిసి మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది చైర్మన్ అని చెప్పి అయితే తనతో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అట్లా అడుగుతున్న టైంలో మధ్యలో అయితే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. వుడ్ యూ లైక్ టు రీసెట్ ద వరల్డ్ అని చెప్పి యాక్సెప్ట్ ఆర్ డినైల్ అని చెప్పి అయితే వస్తుంది. అండ్ ఆ నోటిఫికేషన్ అయితే ఇగ్నోర్ చేసి సంజీవ్ అయితే కాన్వర్సేషన్ కంటిన్యూ చేస్తాడు. సార్ నేనైతే జేజు ఐలాండ్ రైడ్ అయితే సోలోగా చేద్దాం అనుకుంటున్నాను. నాకు దానికి మీరు పర్మిషన్ ఇస్తారని చెప్పి చైర్మన్ అయితే అడుగుతాడు. అట్లా అడిగి మనసులో అయితే అనుకుంటాడు. నేనిప్పుడు జేజు ఐలాండ్‌లో వెళ్ళి నా ఆర్మీ మొత్తాన్ని, నా షాడో ఆర్మీ మొత్తాన్ని అయితే రీబిల్డ్ చేసుకోవాలి. ఇంకా స్ట్రాంగ్‌గా తయారవ్వాలని చెప్పైతే మనసులో అనుకుంటూ ఇట్లా అయితే రిక్వెస్ట్ అడుగుతాడు. అండ్ అట్లా అడుగుతున్నప్పుడు కూడా మధ్యలో వుడ్ యూ లైక్ టు రీసెట్ దిస్ వరల్డ్ అని చెప్పైతే వస్తుంది. అండ్ ఆ నోటిఫికేషన్ మళ్ళీ అయితే ఇగ్నోర్ చేసేసి అట్లా అడగని వెంటనే చైర్మన్ అయితే నీకేమైనా మెంటలా? జేజు ఐలాండ్‌ని మేము ఎన్ని సార్లు రైడ్ చేసాము. కంప్లీట్‌గా ఫెయిల్యూర్‌గా వచ్చాము. అది కూడా చాలా పెద్ద హై లెవెల్ హంటర్స్‌నైతే తీసుకొని వెళ్ళాము. అయినా గాని మేము సక్సీడ్ అవ్వలేకపోయాము. నువ్వొక్కడివే ఎళ్లి దాన్ని ఎట్లాగా క్లియర్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి సంజీవ్‌నైతే అంటాడు చైర్మన్. అండ్ అట్లా అంటూ సంజీవ్ చూపించిన ఆరాకైతే చైర్మన్ కంప్లీట్‌గా షాక్ అయిపోతాడు. ఏంటి ఇంత ఎనర్జీయా? ఇంత పవరా? ఇంత మానానా? అసలు దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడని చెప్పి సంజీవ్‌నైతే చూస్తూ షాక్ అయిపోయి, ఓకే. నేనైతే నీకు పర్మిషన్ ఇస్తాను. కాకపోతే నువ్వు దాన్ని అన్‌అఫీషియల్‌గా చేయాల్సొస్తుందని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. నాకు కూడా కావాల్సింది అలాగే. నేను అన్‌అఫీషియల్‌గా వెళ్లి జేజు ఐలాండ్‌నైతే క్లియర్ చేసేసి వస్తానని చెప్పి చైర్మన్‌కైతే చెప్తాడు. అండ్ అట్లా చెప్పి తనైతే పాస్ట్‌లో చేసిన ప్రతి డంజన్ బ్రేక్‌నైతే దీనిలో రికవర్ చేస్తూ అసలు ఎవ్వరు చనిపోకుండా తనకి తానే మొత్తాన్నయితే క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు సంజీవ్. అండ్ అట్లా చేస్తున్న టైంలో తన ఆర్మీనైతే మొత్తం రికవర్ చేసేస్తాడు సంజీవ్ అయితే. అండ్ చేసేసి లాస్ట్‌కి బెర్రు దగ్గరికైతే వెళ్లి బెర్రుని కూడా డిఫీట్ చేసేసి బెరూన్ గూడా తన షాడో ఆర్మీలో అయితే జాయిన్ చేసేసుకుంటాడు. అండ్ ఇట్లా జరుగుతున్న ప్రతిసారి అయితే ఒక నోటిఫికేషన్ అయితే కంటిన్యూయస్‌గా పాప్ అయితే అవుతూ ఉంటది. వుడ్ యూ లైక్ టు రీస్టార్ట్ ద వరల్డ్? వుడ్ యూ లైక్ టు రీస్టార్ట్ ద వరల్డ్? అని చెప్పి. అండ్ ఆ నోటిఫికేషన్ అయితే ఇగ్నోర్ చేస్తూనే వస్తాడు ఇప్పటిదాకా కంటిన్యూగా. బట్ ఈసారైతే సంజీవ్ ఒక ప్రెజెన్స్‌నైతే నోటీస్ చేస్తాడు. అండ్ అట్లా నోటీస్ చేసి ఎవరు? అట్లా షాడోస్‌లో దాక్కొని నన్ను గమనించడం ఆపేసి నా ముందుకు రండి అని చెప్పైతే సంజీవ్ అడుగుతాడు. అండ్ అట్లా అడిగిన వెంటనే తన చుట్టూ అయితే ఒక సినారియో అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్స్
మొత్తం సంజిన్‌వు చుట్టూ అయితే ఒక పెద్ద పిల్లర్ లాగా స్టాక్ అయిపోయి ఉంటాయి. బయటికి రండి అని చెప్పి సంజిన్‌వు అయితే అడుగుతాడు. అండ్ అట్లా అడిగిన వెంటనే ఆ షాడోస్ లోపల నుంచి అయితే స్లోగా నడుచుకుంటూ ద కింగ్ ఆఫ్ డెత్ షాడో మొనార్క్ అయితే బయటకొస్తాడు. అండ్ అట్లా షాడో మొనార్క్ అయితే వచ్చి నువ్వు ఈ వరల్డ్‌లో ఎటర్నిటీ దాకా అయితే జీవించొచ్చు. నీకు అసలు లిమిట్సే ఉండవని చెప్పి సంజీవుకైతే చెప్తాడు. అండ్ అట్లా చెప్పి తనైతే మాట్లాడుతూ ఉంటాడు. అండ్ నువ్వు అసలు దీనిలో డ్రీమ్స్‌లో ఉన్నట్టు నీకు ఇష్టం వచ్చిందైతే క్రియేట్ చేసుకోవచ్చు. అంత ఫ్రీడమ్ ఉంటుంది నీకు ఈ వరల్డ్‌లో అని చెప్పి సంజీవుకైతే షాడో మొనార్క్ అయితే చెప్తాడు. అంటే నువ్వు నన్ను ఈ వరల్డ్‌లో ట్రాప్ అయిపోయి ఉండమంటున్నావా? ఈ ఇల్యూషన్ వరల్డ్‌లో నువ్వు క్రియేట్ చేసిన వరల్డ్‌లో అని చెప్పి సంజీవ్ అయితే షాడో మొనార్క్‌ని అంటాడు. అండ్ షాడో మొనార్క్ లేదు. దీన్ని నేను క్రియేట్ చేయలేదు. ఇదంతా నీ ఇమాజినేషన్ నుంచే క్రియేట్ అయిందని చెప్పి షాడో మొనార్క్ అయితే సంజీవ్‌కి చెప్తాడు. ఏంటి నేను ఈ వరల్డ్‌ని క్రియేట్ చేశానని చెప్పి సంజీవ్ అయితే షాక్ అయిపోతాడు. అండ్ ఇక్కడ నుంచి మీకొక చిన్న డిస్క్లైమర్ అయితే ఇస్తాను. సంజీవ్ పక్కన ఉండే ప్రతి క్యారెక్టర్ అయితే షాడో మొనార్కే. సో షాడో మొనార్క్ ఆ క్యారెక్టర్స్ యొక్క రిఫరెన్స్ లో నుంచొని సంజీవ్‌తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. సో మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వబాకండి ఈ పానెల్స్ చూసి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. అండ్ అప్పుడైతే షాడో మొనార్క్ అంటాడు, "ఈ క్రియేషన్ అంతా నువ్వు క్రియేట్ చేసిందే. నువ్వు పాస్ట్‌లో చేసిన మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకోవాలన్న డిజైర్ తోనే క్రియేట్ అయింది ఈ వరల్డ్ అంతా. అండ్ ఇది ఓన్లీ నువ్వే కాదు. నువ్వు క్రియేట్ చేస్తున్న ఇమాజినేషన్ అంతా నా పవర్ యూజ్ చేసి చేస్తున్నావు కాబట్టి ఇది మనిద్దరికీ సంబంధించింది. అందుకే ఇక్కడ నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ ఇది రియాలిటీ కాదు అని చెప్పి ఎవ్వరికీ తెలీదని చెప్పి షాడో మొనార్క్ అయితే సంజీవ్‌కి స్లోగా ప్రతీదీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దీన్ని ఎటర్నల్ రెస్ట్ అంటారు. దీనిలో నువ్వు ఎన్ని సంవత్సరాలైనా చనిపోవు అట్లాగని చెప్పి రియల్ వరల్డ్‌లో కూడా ఉండవు. నువ్వు కంటిన్యూగా ఎటర్నల్‌గా బతుకుంటావు. నీకిష్టమైన డిజైర్‌ని నువ్వు ఫుల్‌ఫిల్ చేసుకుంటూ అని చెప్పి అంటాడు. అండ్ దాన్నే మనం డెత్ అని చెప్పి అంటాం అని చెప్పి షాడో మొనార్క్ అయితే చెప్తాడు. నేను నిన్ను చాలా అంటే చాలా సంవత్సరాలుగా వాచ్ చేస్తూనే ఉన్నాను. అది నీకు తెలియని కూడా తెలీదు. కనీసం నువ్వు ఇమాజిన్ కూడా చేయలేవు. నేను నిన్ను ఎప్పటినుంచి అబ్జర్వ్ చేస్తున్నా అని చెప్పి. నువ్వు ఎన్ని సార్లు చనిపోయేదాకా వచ్చి నువ్వైతే చనిపోకూడదని చెప్పి డిజైర్‌తో మళ్ళీ లెగిసి బతికావో నాకు మాత్రమే తెలుసు. అండ్ నువ్వు ఇప్పుడు దాకా పడ్డ ప్రతి స్ట్రగుల్‌కి అండ్ సఫరింగ్‌కి నేనైతే రివార్డ్‌ని అండ్ నేను దాని ప్రతి దాన్ని రికార్డ్ చేసిన రికార్డ్‌నని చెప్పి సంజీవుకైతే షాడో మొనార్క్ అయితే చెప్తూ వస్తాడు. ఎందుకంటే నేనే డెత్‌ని. నేను ఎటర్నల్ రెస్ట్‌లోనే ఉంటాను. అండ్ ఇది నా టెరిటరీ అని చెప్పి సంజీవుకైతే చెప్తాడు షాడో మొనార్క్. అండ్ ఐ యామ్ యూ అని చెప్పైతే సంజీవుతో అయితే అంటాడు. అని తనైతే యంగ్ సంజీవుగా మారతాడు. అండ్ మారి నువ్వు ఈ వరల్డ్‌లో దేన్నైనా క్రియేట్ చేయొచ్చు. అండ్ దాన్ని నువ్వు డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు. అండ్ దాన్ని మళ్ళీ రీక్రియేట్ కూడా చేయొచ్చు. నీకా పవర్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు నా పవర్‌ని పొసెస్ చేస్తున్నావు. అండ్ నా టెరిటరీలో ఉన్నావు కాబట్టి. నువ్వు ఈ టెరిటరీ బయటికెళ్ళిపోతే ఇట్లాంటివి ఏమి చేయలేవు అని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. అంటే నువ్వు నేను సేమ్ పవర్‌ని పొసెస్ చేస్తున్నాం అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు. దానికైతే చిన్న స్మైల్ ఇచ్చి నేను నిన్ను కలుద్దాం అని చెప్పి నువ్వు పుట్టిన స్టార్టింగ్ నుంచే అనుకుంటూ ఉన్నాను. కానీ అది ఆఖరికి ఇప్పుడయ్యిందని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. అండ్ వెంటనే షాడో మోనార్క్ తన ఒరిజినల్ ఫామ్ లోకైతే మారి ఐ యామ్ ది షాడో మోనార్క్ అని చెప్పి తననైతే ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. నేను కింగ్ ఆఫ్ డెత్ అండ్ రూలర్ ఆఫ్ ది పవర్ ఆఫ్ డెత్ అని చెప్పి అండ్ నేను ఈ డార్క్నెస్ మొత్తానికి అయితే అధినేతనని చెప్పి షాడో మోనార్క్ అయితే చెప్తూ వస్తాడు. అప్పుడు సడన్ గా సంజీవ్ అయితే నన్నెందుకు చూస్ చేసుకున్నావు అని చెప్పి షాడో మోనార్క్ అయితే అడుగుతాడు. ఓకే, నేను నీకు మొత్తం చూపిస్తాను. అసలు నేను నువ్వు ఎక్కడ బిగిన్ అయ్యాం, ఎక్కడ ఎండ్ అయ్యాం అండ్ నువ్వు మళ్ళీ ఎక్కడైతే బిగినింగ్ అవుతున్నావో మొత్తం అయితే నీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా అని చెప్పి ఒక ఇల్యూషన్ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్తాడు సంజీవ్ని. అండ్ అక్కడ నుంచి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ రియల్ వరల్డ్ లోకి అయితే వస్తుంది. ఆ రియల్ వరల్డ్ లో సంజీవ్ని ఒక పెద్ద ఐస్ బ్లాక్ లో అయితే కంప్లీట్ గా ఫ్రీజ్ చేసేసి ఉంచుతారు. అండ్ బీస్ట్ మోనార్క్ అయితే ఓకే కన్ఫర్మ్ గా ఇతను చనిపోయాడు కదా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అండ్ అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అయ్యి ఆ నేషనల్ లెవెల్ హంటర్స్ దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ వాళ్ళందరూ అయితే నాకు సంజీవ్ యొక్క ప్రెసెన్స్ అయితే తెలియట్లేదని చెప్పి అరుస్తూ ఉంటారన్నమాట. అండ్ అట్లా అరుస్తూ పానిక్ అయిపోతూ ఉంటే వైట్ టైగర్స్ గిల్ మాస్టర్ అయితే షాక్ అయిపోయి ఏంటి సంజీవ్ కూడా ఓడిపోయాడా? ఇంక ఈ ప్రపంచంలో ఎవరు ఆపుతారు ఆ బీస్టులని అని చెప్పి తనైతే పానిక్ అయిపోతూ ఉంటాడు. అండ్ అక్కడ దూరంగా నుంచున్న ఆర్చర్స్ అయితే అబ్బా! అనవసరంగా లేట్ చేశామని చెప్పి తనైతే ఏరో వేయడానికి చూస్తే ఫ్రాస్ట్ మోనార్క్ డైరెక్ట్ గా తన కళ్ళల్లోకైతే చూసేసరికి తనైతే షాక్ అయిపోతాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో సంజీవుని ఫ్రీజ్ చేసిన ఐస్ బ్లాక్ నుంచి అయితే
ఒక బ్లాక్ థండర్ పవర్ అయితే బయటకు వస్తూ ఉంటుంది. అండ్ దాన్ని చూసైతే ఫ్రాస్ట్ మోనార్క్ అండ్ బీస్ట్ మోనార్క్ ఇద్దరైతే షాక్ అయిపోయి, ఏంటి ఇతను చనిపోయిన తర్వాత షాడో మోనార్క్ అవేకన్ అవుతున్నాడా, అసలు అదైతే జరగనివ్వనని చెప్పి వాళ్ళిద్దరైతే ఫాస్ట్ గా అటాక్ చేయడానికి అయితే వెళ్తారు సంజీవ్ మీదకి. అండ్ కరెక్ట్ గా అదే టైంలో బీస్ట్ మోనార్క్ తల మీద అయితే కాలుతో కొట్టి బీస్ట్ మోనార్క్ ని అండ్ ఫ్రాస్ట్ మోనార్క్ ని ఇద్దరినైతే ఇక్కిరిపోయేలా కొడతాడు. అతను ఎవరో కాదు, సంజీవ్ వాళ్ళ ఫాదర్ అన్నమాట. అండ్ తన ఫాదర్ అయితే వచ్చి నా చైల్డ్ మీద చెయ్యేస్తే మిమ్మల్ని బతకనివ్వనని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఆ ఎదురైతే నుంచుని పోతాడు. అండ్ తర్వాత అక్కడి నుంచి అయితే సీన్ షిఫ్ట్ అయ్యి షాడో మోనార్క్ తన స్టోరీ మొత్తాన్ని స్టార్ట్ చేసే దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ తను చెప్తూ ఉంటాడు, వరల్డ్ మొత్తం ఒకే ప్లేస్ లో క్రియేట్ అయింది. లైట్ అండ్ డార్క్నెస్ రెండు అయితే క్రియేట్ అయినాయి. వాటన్నిటిని అయితే క్రియేట్ చేసింది ది అబ్సల్యూట్ వన్ అని చెప్పి చెప్తాడు. అండ్ ఆ అబ్సల్యూట్ వన్ లైట్ ని క్రియేట్ చేశాడు. అండ్ దాని తర్వాత ఎమిసరీస్ ఆఫ్ గాడ్ ని అయితే క్రియేట్ చేశాడు. అండ్ అట్లాగే డార్క్నెస్ ని కూడా క్రియేట్ చేశాడు. ఆ డార్క్నెస్ నుంచి సావరెన్స్ ని అయితే క్రియేట్ చేశాడు 8 మెంబర్స్ ని. అండ్ ఆ సావరెన్స్ వరల్డ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అయితే పుట్టారు. అండ్ ఆ ఎమెన్స్ ఆఫ్ గాడ్స్ అయితే వరల్డ్ మొత్తాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ లో పెట్టడానికి అయితే పుట్టారు. సో వాళ్ళిద్దరూ కంటిన్యూగా అయితే ఎప్పుడు వార్ అయితే చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో మనం ఎక్కడి నుంచి అయితే ఎమరెన్స్ ఆఫ్ గాడ్స్ నైతే లైట్ గా అండ్ సావరెన్స్ నైతే డార్క్ గా అయితే పిలుచుకుందాం. ప్రతిసారి అంతంత లాంగ్ వర్డ్స్ చెప్పాలంటే కష్టం కదా. సో షార్ట్ కట్ లో లైట్ వారియర్స్ అండ్ డార్క్ వారియర్స్ అని చెప్పి నేనైతే చెప్తాను. సో మీరు దాన్ని కంటిన్యూ చేసుకోండి. అండ్ కరెక్ట్ గా అప్పుడే అబ్సల్యూట్ బీయింగ్ అయితే లైట్ వారియర్స్ అయితే వచ్చి అడుగుతారు, సార్ ఆ డార్క్ వారియర్స్ అందరినీ అయితే మనము చంపలేకపోతున్నాము. ఎందుకంటే మనం ఎంతమంది అయితే సోల్జర్స్ ని పంపిస్తున్నామో వాళ్ళు అంతమందినే పంపిస్తున్నారు. అది కంటిన్యూగా వార్ ఎండ్లెస్ గా అయితే జరుగుతూనే ఉంటుంది. మన సోల్జర్స్ అందరూ అయితే చనిపోతున్నారు తప్పితే దీనికి ఒక ఎండింగే రావట్లేదని చెప్పి అబ్సల్యూట్ బీయింగ్ అయితే తను చెప్తాడు. బట్ అబ్సల్యూట్ బీయింగ్ కంప్లీట్ గా దాన్ని అయితే ఇగ్నోర్ చేసేస్తాడు. అండ్ అప్పుడే వీళ్ళందరూ అనుకుంటారు అనమాట, వారియర్స్ ఆఫ్ లైట్ అయితే ఈ వార్ కి అసలు మీనింగే లేదు, అబ్సల్యూట్ బీయింగ్ అయితే దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ గా తీసుకుంటున్నాడు అని చెప్పి ఆ లైట్ వారియర్స్ అయితే అనుకుంటారు. అండ్ అట్లా అనుకొని వాళ్ళందరూ అయితే రెబెలియన్ గా మారి రివర్స్ అయితే అవుదాం అనుకుంటారు అబ్సల్యూట్ బీయింగ్ కి. అండ్ అట్లా అనుకొని వాళ్ళకి వాళ్ళైతే ఒక రూల్ అయితే పెట్టుకుంటారు, ఈ వార్ లోకి అయితే వెళ్ళకూడదు అని చెప్పి. అండ్ కరెక్ట్ గా ఆ రూల్ పెట్టుకున్న తర్వాత ఆ వార్ లోకి వెళ్ళని వాళ్ళందరూ అయితే లా ని అపోజ్ చేసినట్టు ఫీల్ అయ్యి అబ్సల్యూట్ బీయింగ్ అయితే చంపేసేవాడు. అండ్ అట్లా కాకుండా వార్ లోకి వెళ్తే ఆ వార్ లో అయితే కంపల్సరీగా చనిపోవాల్సి వస్తుంది. సో ఇదంతా ఎప్పుడు ఆగుతుందంటే అబ్సల్యూట్ బీయింగ్ ని ఎగ్జిస్టెన్స్ నుంచి తీసేస్తేనే అవుతుందని చెప్పి వీళ్ళందరూ అయితే ఒక కంక్లూషన్ కి అయితే వస్తారు. అండ్ కరెక్ట్ గా అక్కడే ఆ రెబేలియన్ అయితే స్టార్ట్ అయిందని చెప్పి షాడో మొనార్క్ అయితే చెప్తాడు. అని చెప్పి అక్కడ కనిపిస్తుంది చూడు, అది నేనే అని చెప్పి తనైతే ఒక లైట్ వారియర్స్ లో అయితే చూపించుకొని తను తానైతే రిప్రజెంట్ చేసుకుంటాడు సంజిన్వుకి. అండ్ అట్లా చేసుకొని నేనైతే నా చిన్న ఆర్మీతో అయితే వార్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళందరిని అయితే డిఫీట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను. కాకపోతే బట్ నేనైతే వాళ్ళందరి ముందు అయితే డిఫీట్ అయిపోయాను. అండ్ కరెక్ట్ గా అప్పుడే నా లోపల నుంచి అయితే ఒక రేంజ్ ఎనర్జీ అయితే ఎమిట్ అవడం స్టార్ట్ అయింది. అండ్ తర్వాత నాకు అర్థమైంది, అబ్సల్యూట్ బీయింగ్ నా లోపల ఒక డార్కెస్ట్ పవర్ నైతే పెట్టేసి ఉంచారు. అది నేను చనిపోయిన తర్వాత యాక్టివేట్ అవుతుందని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది. అండ్ ఆ పవర్ అయితే మొత్తానికి నా లోపల నుంచి బయటకు వచ్చి అండ్ నేను వెంటనే అరైజ్ అనగానే కంప్లీట్ గా నా బాడీ అండ్ నా పవర్ స్ట్రక్చర్ అంతా అయితే చేంజ్ అయిపోయింది. అండ్ నేను అప్పుడు గాడ్ ఆఫ్ డెత్ గా అయితే మారాను. అండ్ నా డెడ్ సోల్జర్స్ అందరినీ అయితే మళ్ళీ అరైజ్ చేసి అందరినీ లేపి కంప్లీట్ గా వార్ ని వన్ సైడ్ చేసేసానని చెప్పి సంజీవ్కి అయితే చెప్తాడు. అండ్ అట్లా చెప్పి వార్ మొత్తాన్ని గెలిచి అబ్సల్యూట్ బీయింగ్ దగ్గరికి అయితే వెళ్తాడు. బట్ అప్పటికే అబ్సల్యూట్ బీయింగ్ అయితే ఆ మిగతా లైట్ వారియర్స్ అయితే చంపేస్తారు. అండ్ అట్లా అబ్సల్యూట్ బీయింగ్ అయితే చంపేసి ఈ బ్రిలియన్స్ ఆఫ్ లైట్ లో ఉన్న ఈ లైట్ వారియర్స్ అందరూ అయితే వాళ్ళకు వాళ్ళు రూలర్స్ అన్న పేరు అయితే పెట్టుకొని వాళ్ళే గాడ్స్ లాగా అయితే చలమని అవడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ అట్లా స్టార్ట్ అయ్యి వాళ్ళైతే ఈ మోనార్క్స్ అందరి మీదకైతే రివర్స్ అవడం స్టార్ట్ చేశారు. ఈ మోనార్క్స్ అంటే ఎవరో కాదు, ఆ డార్క్ వారియర్స్ అన్నమాట. ఆ డార్క్ వారియర్స్ మీదకైతే అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళందరిని అయితే వీళ్ళు బంధించేసి వాళ్ళని కంప్లీట్ గా ఎగ్జిస్టెన్స్ నుంచి అయితే తీసేసి వార్ మొత్తాన్ని అయితే ఎండ్ చేసేద్దాం అని చెప్పి అయితే అనుకుంటారు.
అండ్ అట్లా అనుకోనే జైంట్ మోనార్క్ అయితే బంధించేసి ఉంచుతారు. అండ్ వాళ్ళు అట్లా చేస్తున్నారని చెప్పి తెలిసి నేనైతే మోనార్క్స్ తో అయితే చేతులు కలిపి వాళ్ళందరిని అయితే లీడ్ చేశాను. అండ్ అట్లా అయితే ఒక లాంగ్ లాస్టింగ్ బ్యాటిల్ ని స్టార్ట్ చేసి దాన్ని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అండ్ అట్లా మోనార్క్స్ తో కలిసి బ్యాటిల్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ మోనార్క్స్ లో ది స్ట్రాంగెస్ట్ మోనార్క్ అయిన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ నాతో అయితే చేతులు కలిపి మేమిద్దరం కలిసి అయితే ఆ రూలర్స్ మీద అయితే వార్ ని స్టార్ట్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అప్పటి నుంచి అయితే మోనార్క్స్ అండ్ రూలర్స్ ఇద్దరు అయితే మాకు భయపడడం అయితే స్టార్ట్ చేశారు. అట్లా షాడో మోనార్క్ మీదకైతే బీస్ట్ మోనార్క్ అండ్ వైట్ ఫ్లేమ్ మోనార్క్ అయితే ఇద్దరు వచ్చి అటాక్ అయితే చేస్తారు వాళ్ళ ఆర్మీస్ మొత్తం వేసుకొని. సో కరెక్ట్ గా అదే టైంలో షాడో మోనార్క్ యొక్క ఆర్మీ మొత్తం అయితే అనైలేట్ అయిపోయేది జస్ట్ మిస్ లో. కాకపోతే కంప్లీట్ పవర్ అయితే యూజ్ చేసి షాడో మోనార్క్ ఫైట్ చేసేసరికి వాళ్ళిద్దరు అయితే నించోలేకపోతారు. అండ్ అది చూసి అయితే భయపడిపోయి బీస్ట్ మోనార్క్ కంప్లీట్ గా వాళ్ళ సోల్జర్స్ అందరినీ వదిలేసి అయితే పారిపోతాడు. అండ్ మోనార్క్ ఆఫ్ వైట్ ఫ్లేమ్స్ అయితే అట్లా ఉండిపోతాడు. అండ్ ఉండిపోయి షాడో మోనార్క్ చేతిలో అయితే చచ్చిపోతాడు. సో అట్లాగైతే షాడో మోనార్క్ అర్థమవుతుంది. సో ఇంత సుపీరియర్ పవర్ ఉండడం కూడా డిసడ్వాంటేజెస్, మన ఫ్రెండ్స్ కూడా మనకి ఎనిమీస్ అయిపోతున్నారని చెప్పి షాడో మోనార్క్ అర్థం చేసుకుంటాడు. అండ్ అదే టైంలో రూలర్స్ అయితే బయటకు వస్తారు షాడో మోనార్క్ ని కలవడానికి. అండ్ షాడో మోనార్క్ ని అయితే కలిసి వాళ్ళందరూ అయితే అపాలజైజ్ చేస్తారు అబ్సల్యూట్ బీయింగ్ ని అయితే చంపేసినందుకు. అండ్ అట్లా అపాలజైజ్ చేసి షాడో మోనార్క్ ని వాళ్ళైతే కలిసి ఫైట్ చేయమని అని చెప్పి అడుగుతారు. సో అట్లా అడిగేసరికి షాడో మోనార్క్ ఏం అర్థం కాదు, వీళ్ళేంటి ఇప్పుడు నన్ను వచ్చి హెల్ప్ అడుగుతున్నారు అని చెప్పి. అండ్ అట్లా అడుగుతూ ఉన్నప్పుడే షాడో మోనార్క్ అయితే కోపం వచ్చి వెళ్ళి ఒక రూలర్ ఫేస్ అయితే పట్టుకొని, అయినా మీ అందరూ ఎందుకని అబ్సల్యూట్ బీయింగ్ అయితే చంపేశారు, నేను ఈ వార్ మొత్తాన్ని అయితే ఎండ్ చేశాను, ఆ ఎండ్ చేసి నేను వచ్చేలోపే మీరు ఎందుకు అంత తొందరపాటు పడి అబ్సల్యూట్ బీయింగ్ ని చంపేశారని చెప్పి షాడో మోనార్క్ అయితే అడుగుతాడు. సో నువ్వు అట్లా ఆర్మీ మొత్తాన్ని వేసుకెళ్లి వార్ మొత్తాన్ని ఎండ్ చేసినా గానీ అబ్సల్యూట్ బీయింగ్ అయితే బ్యాలెన్స్ కోసం మళ్ళీ వాళ్ళని క్రియేట్ చేస్తూనే ఉంటాడు. సో అబ్సల్యూట్ బీయింగ్ ని చంపడం తప్పితే మనకి ఇక్కడ ఇంకో ఆప్షనే లేదని చెప్పి ఆ రూలర్స్ అందరూ అయితే షాడో మోనార్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ షాడో మోనార్క్ అట్లా కోపడుతున్న టైంలో వాళ్ళైతే ప్లెడ్జ్ చేసి మేము ఇప్పటి నుంచి నీకు కంప్లీట్ గా ఒబే చేస్తాము ప్రతిదానికి, ప్లీజ్ మా సైడ్ నుంచి మాకు హెల్ప్ చేయని చెప్పి షాడో మోనార్క్ అయితే అడుగుతారు. అండ్ షాడో మోనార్క్ అయితే వీళ్ళకి సపోర్ట్ చేయాలా లేకపోతే ముందు నుంచి హెల్ప్ చేస్తున్న మోనార్క్ సపోర్ట్ చేయాలా అర్థం కాక వీళ్ళిద్దరిని అయితే సపోర్ట్ చేయకుండా తనైతే వాయిడ్ లోకి అయితే వెళ్ళిపోతాడు. సో కరెక్ట్ గా నేను వైడ్ లో ఉన్న టైం అయితే చూసుకొని రూలర్స్ అయితే వాళ్ళ బెస్ట్ అటాక్ అయితే వేశారు. ఎందుకంటే మోనార్క్స్ వైపు నేను లేకపోయేసరికి ఓన్లీ మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ మాత్రమే స్ట్రాంగెస్ట్. సో తనతో పాటు ఉన్న మోనార్క్స్ అందరిని అయితే వీళ్ళు అక్కడ నుంచి అయితే వెళ్ళగొట్టేస్తారు. అండ్ అక్కడతో భయపడిపోయి వీళ్ళందరూ అయితే ఎటు పడితే అటు డిసపియర్ అయితే అయిపోతారు మోనార్క్స్ అందరూ. అండ్ అప్పటి నుంచి అయితే వాళ్ళందరూ వాళ్ళ బ్యాటిల్ కోసం బెస్ట్ వరల్డ్ అయితే వెతుకుతూ ఉంటారు. సో అట్లా డిసపియర్ అయిపోయి వాళ్ళు ఎర్త్ మీద అయితే ఉన్నారు. వాళ్ళందరినీ చంపడానికి కోసం రూలర్స్ అయితే ఎర్త్ ని స్ట్రాంగెస్ట్ గా చేయాలి కదా. సో వాళ్ళందరూ ఈ గేట్స్ అయితే ఓపెన్ చేయడానికి అయితే స్టార్ట్ చేశారు. అండ్ అట్లాగే ఎర్త్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినా కానీ ఆ ఎర్త్ లో ఉన్న పీపుల్ అందరూ అయితే బతకాలని చెప్పి సేమ్ అట్లా గేట్స్ ఓపెన్ చేసిన వీళ్ళే ఎర్త్ మీద హంటర్స్ ని కూడా క్రియేట్ చేశారు. ఎందుకంటే నార్మల్ హ్యూమన్స్ అందరూ చనిపోయినా గానీ హంటర్స్ మాత్రమైనా బతుకుండి తర్వాత అయితే ఆ జనరేషన్స్ ని కంటిన్యూ చేస్తారని చెప్పి వీళ్ళైతే అనుకుని అట్లా చేస్తుంటే, కరెక్ట్ గా వీళ్ళ ప్లాన్ కి ఆపోజిట్ లో మోనార్క్స్ అందరూ అయితే అదే బ్యాటిల్ ఫీల్డ్ ని యూజ్ చేసుకొని అదే హ్యూమన్స్ ని యూజ్ చేసుకొని వాళ్ళైతే వాళ్ళ ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే స్టార్ట్ చేశారు. సో రూలర్స్ వాళ్ళ ఆర్మీ మొత్తంతో ఎర్త్ మీదకి వచ్చడానికి ముందే మోనార్క్స్ అందరూ వాళ్ళ ఆర్మీని వేసుకొని ఎర్త్ మీదకి వచ్చేసి ఎర్త్ మొత్తాన్ని అయితే డిస్ట్రాయ్ చేసేద్దాం అని చెప్పి అనుకుంటారు. సో ఈ ప్లాన్ మొత్తం అయితే ఇట్లా బెడిసి కొడుతుందని చెప్పి రూలర్స్ దగ్గర ఉన్న ఒకే ఒక్క అబ్సల్యూట్ బీయింగ్ యొక్క పవర్ ని అయితే యూజ్ చేసి ఆ టూల్ తో టైం మొత్తాన్ని అయితే 10 years బ్యాక్ కి కంప్లీట్ గా రివర్స్ చేసేయచ్చు. అండ్ ఆ టూలే కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్. సో వీళ్ళు ఈ కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ యూజ్ చేసి చాలా సార్లు అయితే రీఇన్కార్నేట్ చేస్తూ 10 years చేస్తూ ఉన్నారు. అయినా గానీ మోనార్క్స్ ని ప్రతి స్టెప్ కి అయితే హెడ్ ఉండి వీళ్ళనైతే బెట్స్ కొడుతూనే ఉంచారు. సో కరెక్ట్ గా ఒక టైం వచ్చేసరికి కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ లో అయితే పవర్ అయిపోయింది. సో ఆ పవర్ అయిపోయిన లాస్ట్ మినిట్ ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ ప్రెసెంట్ వరల్డ్ అన్నమాట. అట్లా అనేసరికి సంజీవ్ అయితే రివర్స్ లో అడుగుతాడు, ఏంటి
అట్లా పవర్ అయిపోవడం కూడా ఉంటుందా? అంటే దానికి ఒక లిమిట్ కూడా ఉంటుందా అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు. దానికి షాడో మోనార్క్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికైతే లిమిట్ ఉంటుంది. అందుకనే అబ్సల్యూట్ బీయింగ్ లైట్ ని క్రియేట్ చేసిన తర్వాత డార్క్ ని కూడా క్రియేట్ చేశాడు. ఎందుకంటే కంప్లీట్ బ్యాలెన్స్ ఉంటుంది. వీళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోతారు. ఇద్దరు అయితే చనిపోతూ మళ్ళీ రీక్రియేట్ అవుతూ మళ్ళీ బ్రతుకుతూ మళ్ళీ వార్ చేసుకుంటూ మళ్ళీ చనిపోతారు. ఇదంతా ఒక సైకిల్. సో ప్రతి దానికైతే ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి పవర్ కి అయితే ఒక లిమిట్ ఉంటుంది. అది నువ్వైనా గానీ నేనైనా గానీ అబ్సల్యూట్ బీయింగ్ అయినా గానీ పవర్ అయితే ఒక లిమిట్ దాకే ఉంటుందని చెప్పి సంజీవుకి అయితే షాడో మోనార్క్ అయితే చెప్తాడు. సో స్లోగా మీ ఎర్త్ మీద ఉన్న పీపుల్ అందరి లోపలికి అయితే పవర్ ని అయితే పెట్టి వాళ్ళని హంటర్స్ గా మార్చి మీ ఎర్త్ మొత్తాన్ని ఒక కంప్లీట్ బ్యాటిల్ మొత్తాన్ని విత్ స్టాండ్ అయ్యేలాగా అయితే మీ ఎర్త్ ని క్రియేట్ చేస్తున్నాడు. సో అందుకోసమే రూలర్స్ యొక్క ఫ్రాగ్మెంట్స్ ని అయితే ఈ మోనార్క్స్ అందరూ వచ్చి చంపేస్తున్నారు. సో అట్లా చనిపోయిన వాళ్ళే మీ హంటర్స్ కూడా. అందుకని చెప్పే రూలర్స్ చాలా ఫియర్స్ గా అయితే ట్రై చేస్తున్నారు ఈసారి ఆ మోనార్క్స్ ని అయితే ఓడించి వరల్డ్ మొత్తాన్ని అయితే పీస్ లో ఉంచుదాం అని చెప్పి. అండ్ అట్లాగే మాకొక డిఫికల్టీ అయితే వచ్చింది. ఆ డిఫికల్టీ ఏంటంటే ప్రతి మోనార్క్ అయితే రీఇన్కార్నేట్ అవుతున్నాడు కానీ హ్యూమన్స్ లో నేను మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ మాత్రం రీఇన్కార్నేట్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మా ఇద్దరు పవర్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల హ్యూమన్ బాడీస్ అయితే దాన్ని విత్ స్టాండ్ అయ్యి ఉండలేకపోతున్నాయి. సో మేమిద్దరం అయితే కంప్లీట్ గా రీఇన్కార్నేట్ అవ్వడం ఫెయిల్ అవుతూ వస్తుంది. అండ్ కరెక్ట్ గా అదే టైంలో ఒక ఫ్రాగ్మెంట్ అయితే వచ్చి నన్ను అయితే అడుగుతాడు. నేను ఒక సిస్టమ్ ని క్రియేట్ చేస్తాను. మీరు ఒక హ్యూమన్ బాడీని అయితే ఇవ్వండి చాలు. నేను మీకు సిస్టమ్ ని క్రియేట్ చేసి ఆ సిస్టమ్ లో ఆ హ్యూమన్ బాడీని ప్లేయర్ గా పెట్టి మీ పవర్ మొత్తాన్ని మిస్స్టాండ్ అయ్యి మీరు కంప్లీట్ గా రీఇన్కార్నేట్ అయ్యేలాగైతే నేను తయారు చేస్తాను ఆ హ్యూమన్ అని చెప్పి తనైతే నాతో డీల్ పెట్టుకున్నాడు. సో దానికి రివర్స్ లో ఆ ఆర్కిటెక్ట్ అయితే నాకు ఒక మంచి ఇండిస్ట్రక్టబుల్ బాడీని అయితే ఇవ్వండి దానికి ఆపోజిట్ లా అని చెప్పి షాడో మోనార్క్ తో అయితే డీల్ చేసుకుంటాడు. సో దానికి తగ్గట్టే తను ఒక కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ స్ట్రెంత్ అయితే గెయిన్ చేసుకుంటూ బాడీని కంప్లీట్ స్ట్రాంగ్ గా మార్చుకొని షాడో మోనార్క్ యొక్క పవర్ ని అయితే అబ్జర్వ్ చేసుకొని అండ్ దాన్ని విత్ స్టాండ్ అయ్యి నుంచునేలాగా ఒక హ్యూమన్ బాడీని అయితే క్రియేట్ చేసేయడానికి సిస్టమ్ అయితే క్రియేట్ చేశాడు ఆర్కిటెక్ట్. అండ్ అట్లా చాలా మందిని అయితే వెతుకుతూ ఉండి నీ దగ్గర అయితే ఆగాము ఇద్దరము. అండ్ మేమిద్దరిది అయితే కంప్లీట్ గా ఆపోజిట్ డిసిషన్స్ అయినాయి. నేనేమో నిన్ను తీసుకొని నిన్ను స్ట్రాంగ్ గా మార్చమని నేను అంటుంటే ఆర్కిటెక్ట్ అయితే తను చాలా వీక్. తను ఇప్పుడు దాకా ఒక్కదాన్ని కూడా చంపలేదు. అంత వీక్లింగ్ ని మీరెందుకు చూస్ చేసుకుంటున్నారని చెప్పి నన్నైతే రివర్స్ లో ఆర్గ్యూ చేశాడు. కాకపోతే నేను కంప్లీట్ గా అపోజ్ చేసి నాకు అతనే కావాలని చెప్పి అనేసరికి కరెక్ట్ గా మీరు ఆ రోజు డబుల్ డంజన్ లోకి వచ్చి మీ దగ్గరికి సిస్టమ్ క్రియేట్ అయ్యి నువ్వు నా పవర్ ని అబ్జర్వ్ చేసుకొని నువ్వైతే నాకు వెజల్ గా మారడానికి అయితే తయారయ్యావు. కానీ కరెక్ట్ గా నువ్వు సెకండ్ టైం ఆ డంజన్ లోకి వచ్చినప్పుడు నిజానికి జరగాల్సింది ఏంటంటే నేను నీ బాడీని మొత్తాన్ని రీఇన్కార్నేట్ చేసుకొని నా కంప్లీట్ కాన్షియస్నెస్ అయితే నీలో పంపించుకొని నీలో నేను రీఇన్కార్నేట్ అవ్వాలి. కాకపోతే కరెక్ట్ గా అదే టైంలో అక్కడ ఏం జరిగిందో నీకు కూడా తెలుసు అని చెప్పి సంజీనుతో అయితే అంటాడు షాడో మోనార్క్. అనేసరికి సంజీను అయితే అప్పుడు అంటాడు, అంటే నువ్వు ఆర్కిటెక్ట్ ని బిట్రే చేసావా నా కోసం అని చెప్పి అంటాడు. అంటే అవును నేను బిట్రే చేశాను. ఎందుకంటే నాకు ఇప్పుడు దాకా ఈ వార్స్ చూసి ఇదంతా చూసి మళ్ళీ రీఇన్కార్నేట్ అయ్యి మళ్ళీ ఆ వార్ లోకి వెళ్ళి సేమ్ నాకు అటు సైడ్ ఉండాలా ఇటు సైడ్ ఉండాలా అన్న డిసిషన్ అయితే ఇంకా తీసుకోలేదు కదా. అందుకనే ఆ డిసిషన్ ని నీకు వదిలేశాను. నా ప్రతి ఒక్క పవర్ ని అయితే నీకే ఇస్తాను. సో నువ్వు ఇప్పుడు చెప్పు, నేను నువ్వయ్యాము అండ్ నువ్వు నేనయ్యాను అండ్ కరెక్ట్ గా మన ఇద్దరం అయితే ఒకలాగే అయ్యాము. నువ్వు ఈ వరల్డ్ లో ఉండి నీ ఎటర్నల్ డ్రీమ్స్ లో అయితే ఉంటావా, లేకపోతే బయట వరల్డ్ లోకి వెళ్ళి కంప్లీట్ షాడో మోనార్క్ లా అయితే రూలర్స్ తో అండ్ మోనార్క్స్ తో ఫైట్ చేస్తావని చెప్పి సంజీనుని అయితే అడుగుతాడు. సో ఇప్పుడు చెప్పు నీ డిసిషన్ ఏంటా అని చెప్పి సంజీనుని అయితే అడుగుతాడు. అండ్ సంజీను దానికైతే కరెక్ట్ గా ఆన్సర్ చెప్తూ నేను కంపల్సరీగా బయట వరల్డ్ లోకి వెళ్దామని అనుకుంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీని అండ్ నా ఫ్రెండ్స్ ని నేను కన్ఫామ్ గా అయితే సేవ్ చేయాలి. సో నేను కన్ఫామ్ గా ఈ వాయిడ్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతాను. ఈ డ్రీమ్స్ నాకు అవసరం లేదు. నేను రియాలిటీలోనే బతుకుతా అని చెప్పి షాడో మోనార్క్ అయితే చెప్తాడు. అండ్ అట్లా చెప్పి షాడో మోనార్క్ అయితే చిన్న స్మైల్ ఇచ్చి ఓకే నీకు బయటికి ఎట్లా వెళ్ళాలో తెలుసు కదా అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. యా నాకు నాకు చెప్పవసరం లేదు. ఎందుకంటే నువ్వు నేను ఒకటే కదా, నాకు ఆ మాత్రం తెలియదా అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అండ్ అట్లా అని షాడో మోనార్క్ అయితే తన ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. అండ్ సంజీవ్ అయితే అట్లా స్లోగా స్కై లోకి చూస్తాడు. ఇట్లా ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరిగి అక్కడైతే అరైజ్ అన్న వాయిస్ అయితే వినిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి అయితే మనకి
కొన్ని నోటిఫికేషన్స్ అయితే పాప్ అవుతూ ఉంటాయి. సిస్టమ్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు లిమిటేషన్స్ ఉన్న పవర్స్ అన్ని అయితే రిలీజ్ అయిపోతాయి. అండ్ అంతేకాకుండా కమాండర్ లెవెల్స్ లో ఉన్న సోల్జర్స్ అందరికీ అయితే పవర్స్ మొత్తం రిటర్న్ అయిపోతాయి. అట్లాగే కమాండర్ లెవెల్ లో ఉన్న షాడో సోల్జర్ ఇగరస్ కి అయితే తన పవర్ అంతా రీస్టోర్ అవుతుంది. అండ్ అట్లాగే కమాండర్ ర్యాంక్ సోల్జర్ అయిన బెరు యొక్క పవర్ కూడా చాలా సిగ్నిఫికెంట్ గా అయితే పెరుగుతుంది. అట్లాగా వాళ్ళిద్దరూ అయితే కంప్లీట్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతారు పవర్ స్కేలింగ్ లో. అండ్ అట్లాగే షాడో మోనార్క్ అయిన యాష్ బౌర్న్ అయితే ఎటర్నల్ వాయిడ్ కి అయితే రిటర్న్ అయిపోతున్నారు అని చెప్పి ఇంకో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అట్లాగే ఈ సిస్టమ్ మొత్తాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి లాస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని కింద ఎస్ ఆర్ నో అయితే వస్తుంది. అండ్ అక్కడైతే మనకి ఎస్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే క్లిక్ చేస్తారు. అండ్ అక్కడ కంప్లీట్ గా ఒక పెద్ద లైట్ బ్లాస్ట్ అయితే జరిగినట్టు మనకైతే ఒక ప్యానల్ వస్తుంది. అండ్ ఆ ప్యానల్ తర్వాత నుంచి సీన్ అయితే షిఫ్ట్ అయ్యి రియల్ వరల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. అండ్ అక్కడ బీస్ట్ మోనార్క్ అండ్ ఫ్రాస్ట్ మోనార్క్ అయితే సంజిను వాళ్ళ ఫాదర్ ని ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియన్ లైట్ అని చెప్పి అయితే పిలుస్తారు. సో దాని మీనింగ్ ఏంటంటే సంజిను వాళ్ళ ఫాదర్ రూలర్స్ యొక్క పవర్ ని బారో చేసుకున్న ఒక పర్సన్ అన్నమాట. అండ్ తన ఫాదర్ మీదకైతే వీళ్ళిద్దరూ అయితే కంప్లీట్ గా ఫైట్ చేయడానికి అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే సంజిన్ వు గాని ఒక్కసారి మళ్ళీ బయటకు వచ్చాడంటే వీళ్ళిద్దరూ ఇక్కడికిక్కడే చచ్చిపోతారని చెప్పి వాళ్ళిద్దరికి కూడా తెలుసు. సో అందుకే వీలైనంత తొందరగా తను హ్యూమన్ ఫామ్ లో ఉన్నప్పుడే తన్ని చంపేద్దామని చెప్పి అయితే వీళ్ళు ఫాస్ట్ గా అటాక్ చేయడానికి వెళ్తారు. బట్ సంజిన్ వు వాళ్ళ ఫాదర్ అయితే సంజిన్ వు మీద చెయ్యి కూడా వేయనివ్వడు. వాళ్ళిద్దరిని సింగిల్ హ్యాండెడ్ గా అయితే ఆపేస్తూ ఉంటాడు. ఒక అటాక్ తర్వాత ఒకటి తన మీదకి వస్తూనే ఉంటాయి. ప్రతి అటాక్ ని అయితే తను కంప్లీట్ గా డాజ్ చేసేస్తూ ఉంటాడు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో ఫ్రాస్ట్ మోనార్క్ అయితే ఒక పెద్ద పంచ్ ఇచ్చి బిల్డింగ్ మీదకైతే ఎగిరిపోయేలా చేస్తాడు. అండ్ కరెక్ట్ గా సేమ్ టైంలో బీస్ట్ మోనార్క్ కూడా వాళ్ళ ఫాదర్ మీదకైతే అటాక్ చేయడానికి వచ్చేస్తుంది. అండ్ కరెక్ట్ గా తన అటాక్ చేసే టైంలో డాగర్ అయితే తన ఫేస్ లోపలికైతే దించేస్తాడు. అండ్ ఆ దెబ్బకి బీస్ట్ మోనార్క్ అయితే వెనక్కి ఎగిరిపోయి స్లోగా ఆ డాగర్ అయితే బయటికి తీసి కోపంగా అతని మీదగా అయితే చూస్తూ ఉంటుంది. అండ్ కరెక్ట్ గా అదే టైంలో తన వెనక నుంచి షాడో మోనార్క్ యొక్క పవర్ అయితే ఆరా లాగా కొంచెం బయటకు వచ్చేసరికి కంప్లీట్ గా తన యానిమల్ ఇన్స్టింక్ట్స్ అయితే యాక్టివేట్ అయిపోయి భయంతో ఎగిరి వెనక్కి అయితే వచ్చేస్తుంది. అండ్ అట్లా వచ్చేసి అప్పుడు ఫ్రాస్ట్ మోనార్క్ అయితే చెప్తుంది షాడో మోనార్క్ అయితే రైజ్ అయిపోయాడు, నేను ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. షాడో మోనార్క్ తో ఫైట్ చేసి ఆ ఎటర్నల్ స్లంబర్ లో అయితే నాకు ఉండాలని లేదు అని చెప్పి బీస్ట్ మోనార్క్ అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే సేమ్ టైమ్ లో ఫ్రాస్ట్ మోనార్క్ అయితే రివర్స్ లో ఆర్గ్యూ చేస్తాడు. షాడో మోనార్క్ ని చంపడానికి నాకు హెల్ప్ చేస్తా అన్నావు కదా, నువ్వు హెల్ప్ చేస్తా అని చెప్పి ప్రామిస్ కూడా చేసావు, ఇప్పుడు నువ్వు ఆ ప్రామిస్ ని బ్రేక్ చేస్తావు అని చెప్పి బీస్ట్ మోనార్క్ అయితే అడుగుతాడు. నేను షాడో మోనార్క్ హ్యూమన్ ఫామ్ లో ఉన్నప్పుడే చంపడానికి హెల్ప్ చేస్తా అన్నాను. ఇట్లా షాడో మోనార్క్ కంప్లీట్ గా రిజరెక్ట్ అయిన తర్వాత నేనైతే హెల్ప్ చేయడానికి కనీసం డేర్ కూడా చేయను. నీకు తెలియదు కదా షాడో మోనార్క్ పవర్ ఎట్లా ఉంటుందో, తను వార్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడో నేను కల్లారా చూసాను. నాకు తను ఎట్లా ఉంటాడు, తన పవర్ ఏంటి, తన లెవెల్ ఏంటో ప్రతిదీ తెలుసు. అందుకనే నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండను, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి పోర్టల్ అయితే ఓపెన్ చేసుకొని బీస్ట్ మోనార్క్ అయితే అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ అక్కడ నుంచి అయితే ఫ్రాస్ట్ మోనార్క్ ఇంకా చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి నువ్వు లేకపోయినా కానీ నేను ఆ షాడో మోనార్క్ అయితే కంప్లీట్ గా చంపేస్తాను, నా ఫుల్ పవర్ అయితే అన్లీష్ చేస్తా అని చెప్పి అక్కడ అట్మాస్ఫియర్ అయితే మొత్తం ఫ్రాస్ట్ అయితే నింపేసి మొత్తం స్నో పడుతూ ఉన్నట్టు అయితే చేసేస్తాడు. చేసేసి ఆ స్నో లోపల నుంచి అయితే తను చాలా పెద్ద డాగర్స్ గానీ స్పియర్స్ గానీ క్రియేట్ చేసి కంప్లీట్ గా వీళ్ళ మీదకి అయితే వేసేస్తూ ఉంటాడు. అండ్ వాటిని మాక్సిమం అయితే డాజ్ చేస్తూ ఉంటాడు సంజిన్వు వాళ్ళ ఫాదర్. బట్ చిన్న ఇన్స్టింక్ట్స్ లో అయితే సంజిన్వు ఆర్ అయితే గమనించి వాళ్ళ ఫాదర్ పక్కకు చూసేసరికి ఆ ఒక్క డాగర్ అయితే వచ్చి తన హ్యాండ్ కి అయితే గుచ్చుకుపోతుంది. అండ్ అట్లా గుచ్చుకున్న వెంటనే సైడ్ కి చూసేసరికి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే తన పవర్ మొత్తాన్ని యూజ్ చేసి ఒక సిటీ అంత పెద్ద ఐస్ డ్రిప్ స్టోన్ అయితే క్రియేట్ చేస్తాడు. అండ్ క్రియేట్ చేసి దాన్ని అయితే వీళ్ళందరి మీదకి వేసేసి ఆ ఏరియా మొత్తాన్ని అయితే డిస్ట్రాయ్ చేసేద్దాం అనుకుంటాడు షాడో మోనార్క్ ని చంపే ప్రాసెస్ లో. అండ్ అది చూసి సంజిను వాళ్ళ ఫాదర్ కూడా షాక్ అయిపోతాడు, ఏంటి ఇప్పుడు ఈ ఏరియా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి. అండ్ కరెక్ట్ గా అదే టైంలో ఆ ఫ్రాస్ట్ మోనార్క్ అయితే దాన్ని వాళ్ళ మీదకి అయితే రిలీజ్ చేస్తాడు.
అండ్ కరెక్ట్ గా అదే టైంలో మనకి ఒక షాడో అయితే కనిపిస్తుంది. అండ్ ఆ షాడో ఎవరో కాదు, బెరు. సింగిల్ హిట్ తో ఆ డ్రిప్ స్టోన్ మొత్తాన్ని అయితే ముక్కలు ముక్కలుగా ఎరగొట్టేస్తుంది బెరు. అండ్ అట్ ద సేమ్ టైం సంజీవ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి అయితే ఎగరేసి వచ్చి ఆ పడుతున్న ప్రతి స్పియర్ ని అయితే కంప్లీట్ గా ఆపేసి తన ముందైతే నుంచుంటాడు. అండ్ అట్లా నుంచొని ఫస్ట్ టైం సోలో లెవెలింగ్ సిరీస్ మొత్తంలో ఎగరెస్ అయితే మాట్లాడతాడు. అండ్ అట్లా వేసే ఫస్ట్ డైలాగే చాలా ఆరాఫార్మింగ్ గా వేస్తాడు ఎగరెస్ అయితే. ఏ ఫ్రాస్ట్ మొనార్క్, నువ్వు షాడో మొనార్క్ యొక్క పవర్ ని ఇట్లాంటి చిన్న చిన్న అటాక్స్ చేసి అవమానం చేయబాక. నీ లెవెల్ ఎక్కడ, మా షాడో మొనార్క్ లెవెల్ ఎక్కడ అని చెప్పి ఒక్క సింగిల్ డైలాగ్ తో అయితే ఫ్రాస్ట్ మొనార్క్ ఉన్న ఆరా మొత్తం అయితే -9,999 అయితే చేసేస్తాడు. అండ్ ఆ సీన్ మొత్తాన్ని చూస్తూ ఫ్రాస్ట్ మొనార్క్ అయితే ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో లైఫ్ లెస్ గా అయితే అట్లా నుంచుని పోయి ఉంటాడు. అండ్ అట్లా షాక్ అయిపోయి చూస్తూ ఆ కమాండర్ ని నేను ఎక్కడో చూశాను. ఆ సోల్జర్ అంతకు ముందు కూడా మోనార్క్ అయితే పనిచేశాడు కదా, అండ్ తన పవర్ మొత్తాన్ని అయితే రీగెయిన్ చేస్తాడు అని చెప్పి ఒక్క నిమిషం అయితే అట్లా షాక్ లో చూస్తూ ఉండిపోతాడు. అండ్ అప్పుడు సంజీవ్ అయితే స్లోగా ఆరా ఫార్మింగ్ చేసుకుంటూ అయితే ఆ ఐస్ మొత్తాన్ని పగలగొట్టుకుంటూ బయటకు వస్తాడు. అట్లా ఆరా ఫార్మింగ్ చేస్తూ తనైతే స్లోగా ఒక డైలాగ్ అయితే చెప్పుకుంటూ బయటకు వస్తాడు. అందుకని నేను ఈ ప్రాఫెసీస్ అయితే నమ్మను, ఎందుకంటే అవి ప్రతిసారి రాంగ్ అవుతాయి నా దగ్గరకు వచ్చేసరికి. ఏంటి, ఆ బీస్ట్ మోనార్క్ వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి, వాడికి ఎంత ధైర్యం ఉంటే నా పర్మిషన్ లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడని చెప్పి కంప్లీట్ ఆరా ఫార్మింగ్ అయితే చేస్తాడు సంజీవ్. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఆపుతున్నాను. ఈ స్టోరీని నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాము. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.